ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి అయితే ఎదురు దెబ్బ తగిలింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన రఘువర్మకు మద్దతుగా ఇచ్చాయి టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఈ ఎన్నికల్లో. అయితే ఆయన తన ఓటమిని దాదాపు అంగీకరించేశారు. కౌంటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయారు. టీచర్స్ కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగానే తీర్పునిచ్చారు. పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడుకు టీచర్లు పట్టం కట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా కౌంటింగ్ చివరి దశలో ఉండగానే కూటమి అభ్యర్థి రఘువర్మ అయితే వెళ్ళిపోయారు. ఇక తనకు అవకాశం లేదు అని. తొలి రౌండ్లోనే ఫలితం తేలలేదు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అన్నది కాస్త భిన్నంగా ఉంటుంది కాబట్టి మొత్తం ఓట్లు అన్ని ప్రయారిటీలు కలుపుకున్నప్పటికీ కూడా ఒక 50% ఓటు రావాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో తొలి నుంచి కూడా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా 50% ఓట్లు తొలి రౌండ్లోనే రాలేదు. దాంతో ఆ తర్వాత రౌండ్లను ఎలిమినేషన్ రౌండ్లను కూడా మొదలుపెట్టారు. చివరికైతే ఆయన గెలవడం అన్నది దాదాపు నిర్ధారణ కావడంతో కూటమి అభ్యర్థి రఘువర్మ కౌంటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయారు. సో టీచర్స్ అయితే కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చారనేది స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీకి మొన్నటి ఎన్నికల్లో అయితే ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ పెద్ద ఎత్తున ఏకపక్షంగా గతంలో ఎన్నడూ లేనంత విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడ్డారు. ఆ ధీమాతోనే ఈసారి కూడా మళ్ళీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థి గెలుస్తారన్న ఉద్దేశంతోనే రఘువర్మకు తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతు ఇచ్చాయి. కానీ టీచర్లు మాత్రం పూర్తి భిన్నంగానే తీర్పు ఇచ్చారు. ఇక్కడ కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. ఆయన కౌంటింగ్ హాల్ నుంచి కూడా వెళ్ళిపోయారంటే పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు విజయం అయితే దాదాపు ఖాయమైంది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులకు సంబంధించి, ప్రధానంగా టీచర్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా కనీసం ఆలోచన చేయకపోవడం, పీఆర్సీ కూడా వేయకపోవడం, మేనిఫెస్టోలో కూడా ఉపాధ్యాయులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన ఏమాత్రం స్పందన లేకపోవడం, అంటే యాక్చువల్లీ అప్పటికే ఎన్నికలు జరిగిపోయాయి. కానీ ప్రభుత్వ తీరైతే ఈ విధంగా ఉండడంతో టీచర్స్లో కావచ్చు, ఉపాధ్యాయుల్లో కావచ్చు, ఉద్యోగుల్లో కావచ్చు అందరిలోనూ ఒక వ్యతిరేకత ఉంది. టీచర్ల వరకు జరిగిన ఈ ఎన్నికల్లో అయితే స్పష్టంగా కూటమి మీద ఉన్న వ్యతిరేకతను అయితే వాళ్ళు ప్రదర్శించారు. అక్కడ కూటమి అభ్యర్థిని అయితే ఓడించేశారు. అయితే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఈ రెండు చోట్ల కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ 2 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ గతానికి భిన్నంగా భారీ స్థాయిలో పోలింగ్ అవడంపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చాలామంది ఆ రోజే అనుమానాలు వ్యక్తం చేశారు. భారీగా రిగ్గింగ్ చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకపక్షంగా బూతుల్ని క్యాప్చర్ చేసి, అవతల పోటీ చేస్తున్నది పీడీఎఫ్ అభ్యర్థి కావడంతో ఏకపక్షంగా బూతుల్ని క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకున్నారన్న ఆరోపణలు ఆ రోజు చాలా బలంగా వచ్చాయి. ఇందుకు బలం చేకూర్చేలాగా గతంలో 2019లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేవలం 45.95% మాత్రమే పోలింగ్ జరిగింది ఈ పట్టభద్రులకు సంబంధించి. కానీ ఈసారి ఏకంగా 69.57% పోయిందంటే 23% అధికంగా పోలింగ్ జరిగింది. ఇది అసాధారణం. యాక్చువల్లీ ఏదో 2-3% అటు ఇటు ఉండొచ్చు, కానీ ఆ స్థాయిలో జరిగిందంటే చాలా చోట్ల బూత్ని క్యాప్చర్ చేసి ఏకపక్షంగా పోలీసులు అధికారం అంతా అడ్డు పెట్టుకొని రిగ్గింగ్ చేశారని ఆ పీడీఎఫ్ అభ్యర్థి ఆరోపిస్తూ వచ్చారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా అలాగే జరిగింది. గతంలో కేవలం 54% పోలింగ్ జరిగితే ఈసారి ఏకంగా 69.50% పోలింగ్ నమోదైంది. అంటే 15% పైగా పోలింగ్ నమోదైంది. ఈ భారీ స్థాయిలో పోలింగ్ అంతా తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని బూతుల్ని స్వాధీనం చేసుకొని ఆఖరి 2-3 గంటల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్కు పాల్పడ్డారు. దానివల్లే పోలింగ్ శాతం పెరిగిందని కూడా ఆ రోజు ప్రత్యర్థి అభ్యర్థులు ఆరోపించారు. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఎన్నికల్లో మాత్రం ఈ రిగ్గింగ్కు అనుకూలంగానే ఫలితాలు ఉన్నాయా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కృష్ణా, గుంటూరుకు సంబంధించి తొలి రౌండ్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజా ఆధిక్యంలో ఉన్నారు. సో దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఉపయోగించిన అధికార బలం పనిచేసింది అన్న అభిప్రాయాన్ని కూడా ఆ ప్రత్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థులు, వారి వర్గీయులు అయితే చాలా బలంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అంతిమ తీర్పు ఎలా ఉంటుంది, ఫలితం ఎలా ఉంటుంది అన్నదైతే చూడాలి.